హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఇదిగోండి, ఈరోజు నేను చింతచిగురు కూర చేస్తున్నాను. చాలా కాలం తర్వాత రాత్రి మా అబ్బాయికి వాళ్ళ ఆంటీ, తెలిసిన ఆంటీ ఇచ్చారంట. ఇది చేస్తున్నాను చూడండి. చాలా సంవత్సరాలు అయిందండి మేము చింతకూర తినవుతేని. ఇది మా ఇంట్లో అందరికీ కూడా ఇష్టమే. ఇంకొంచెం ఎక్కువ ఎత్తే బాగుంది కదా అనిపించింది నాకు. ఇది వండి ముందు అవుతాయండి, కానీ మనం ఇలా నలిపేసుకుని శుభ్రంగా అండి కడుక్కోవాలి 1-2 సార్లు. చూసారు కదా, మీలో చింతచిగురు కూర ఎంతమందికి ఇష్టమో మాకు కామెంట్లో పెట్టండి. మాకైతే చాలా చాలా ఇష్టం ఇది చింతచిగురు. అయితే ఉత్తి చింతచిగురే వండుతున్నాను నేను. ఇప్పుడు ఇందులో మసాలాలు కానీ ఏది కూడా వాడకుండా నేను నార్మల్గా అలాగే వండుకుండేవారు. చూసారు కదా, ఇలా నలిపేసుకోవాలండి మనం. ఇలా నలిపి వండుకుంటే బాగుంటుంది అనమాట అండి. ఆకు కింద కూడా వండుకోవచ్చు. ఇలా వచ్చేసింది కదండి మనకి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు నేను 2 సార్లు కడుగుతాను. ఇది 2 ఉల్లిపాయలండి, 3 పచ్చిమిర్చి, ఒక్క చిన్న టమాటా అండి. ఇదిగోండి, తగినంత పసుపు, కారం, ఉప్పు ఇలాగ మేము 3 ఆటలు ఇలా వేసుకున్నామండి. అలాగే అండి ఆయిలు. అలాగే ఇక్కడ బాండీ పెట్టాను చూడండి. బాండీ పెట్టి గ్యాస్ వెలిగిస్తున్నాను. వెలిగించాను కదండి. ఆయిల్ పోస్తున్నానండి, తగినంత సరిపోద్దండి. బాగా ఎండలు కాస్తున్నాయి కదండి. అందరూ ఎలా ఉన్నారు? పిల్లలతో అయ్యిని బాగా వేడొచ్చేస్తుంది. అలాగే అండి, ఈ బాండీకి కూడా మా కళాయికి కూడా చాలా చరిత్ర ఉందండి. మా వారు బ్యాచులర్గా ఉన్నప్పుడు తీసుకున్నారంటండి. దీనికి 35 సంవత్సరాలండి. ఎన్నైనా మార్చాం కానీ ఇది అయితే మార్చలేదు. మొదట కాకినాడ వెళ్ళినప్పుడు కొనుక్కున్నారంటండి ఇది. అందుకని ఇది ఎలా ఉంచుతున్నాం గుర్తుగాని. మా వారు గుర్తండి. అలాగే ఉల్లిపాయలు వేసేస్తున్నాను. బాండీ ఎలా ఉన్నా కానీ ఎందుకు ఎలా ఇదే ఉంచుతున్నారని అనుకోని మీకు డౌట్ రావచ్చు. ఇది పూర్వకాల వస్తువులు దాచుకుంటారు కదండి పెద్దవాళ్ళు, అలాగండి. ఇది మార్చనివ్వలేదండి. నా మలగ సంపాదనతో కొనుక్కున్నాను. మా వారు అండ్ బ్యాచులర్గా ఉన్నప్పుడు వండుకు తినేటప్పుడు కొనుక్కున్నారంటండి ఇది. చూసారు కదండి, ఈలోపు మనం చింతకూర కొనుక్కున్నాం. కడిగేద్దాం. చూసారు కాబట్టి నీళ్ళు వేసానండి. ఒకసారి కడిగా, రెండోసారి వేసాను. ఇప్పుడు మనం ఇది ఆకు పోకుండా జాగ్రత్తగా ఉంచేయాలి. 2 సార్లు కడిగి పెట్టుకున్నాం కదండి మనం. ఇప్పుడు వాటర్ వేసి పిండేసి వేసేద్దాం. ఈ చింతచిగురు మా చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం అండి, ఇష్టంగానే. ఇప్పుడు ప్రతిదీ కొనుక్కోవడమే కదండి. పుల్లగా సూపర్ ఉంటుందండి. ఎందుకంటే చాలా సింపుల్ కర్రీ అండి ఇది. చిన్నలో కూడా ఉండేసి కర్రీ ఇది. పెద్దగా కష్టపడి ఏమీ లేదు. రాజు అనుకున్న వాళ్ళు కూడా వండొచ్చండి. ఇవాళ రేపైనా వంటలు రాని వాళ్ళు ఎవరు ఉంటున్నారులేండి. యూట్యూబ్లు చదివి ఓపెన్ చేసేస్తున్నారు. అదేంటి, ఇప్పుడు మన ఉల్లిపాయలు లేకపోయినాయి కదండి. ఒక చిన్న టమాటా కట్ చేసుకున్నాం కదా, మనం వేసేస్తున్నాం. ఈ టమాటా అన్నది మీ ఇష్టం అండి. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ చింతకూర కూడా చాలా రకాలుగా వండుకోవచ్చు. ఇది చింతకూర అన్నది మొదటి వీడియో నేను చూపించేది మీకు. అది అనుకోకుండా తెచ్చిన మూల అండి. అలాగే పచ్చి వేస్తున్నానండి. రుచి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. అలాగే 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. చిన్న స్పూన్ అండి, 2 స్పూన్లు అంటేని.
కారం అన్నది మీ ఆప్షనల్ అండి, మీకు తెలుస్తుంది కదా, ఇంకే తింటామనేసి తగినంత వేసుకోవచ్చు. మీరు మళ్ళీ కొంచెం బాగా ఎగితేయండి. చింతకూర కూడా వేద్దాం. ఇలాంటి సింపుల్ కూరలు చాలా టేస్ట్ ఉంటాయండి. చిన్నప్పుడు ఏమీ లేనప్పుడు మన అమ్మ వాళ్ళ వండిన కూరలు ఎంతో మనం అన్నం తినేవాళ్ళం. ఇప్పుడు మన వంటలు వచ్చాకండి సరిగ్గా తిండే తినట్లేదు మనం. వాళ్ళు వండి పెట్టిన రుచులు వేరే ఉండేయండి. ఎంతైనా అమ్మ చేతి వంట వేరే ఉంటుంది కదండి మనం వండి తిన్నదానికన్నా. వేడిపోయింది కదండి, ఆయిల్ పైకి వచ్చేసింది కదా. నీటిలో చింతచిగురు ఇలా పిండికి వేసేద్దాం. ఈ కూర ఎప్పుడెప్పుడు అవుద్దా, ఎప్పుడెప్పుడు తినేద్దాం అన్నట్టు ఉందండి. ఎందుకంటే చాలా కాలం తర్వాత వండుతున్నాం కదండి. నాకైతే చాలా ఇష్టం అండి కర్రీ. చూసారు కదా, వేస్తాం. బాగా వేసేసుకోవాలండి. పుల్లగా కారంగా సూపర్గా వేడి అన్నంలో తింటుంటే మరి ఉంటారే అబ్బా అనిపించదండి. వీటి ముందు నాన్ వెజ్ వేసుకోండి. ఇలా తినే వాళ్ళకి అది ఇష్టం, కానీ నేను అయితే తినకదన్నా ఇలాంటి అయితే చాలా ఇష్టం. ఇందులో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే పడతాయండి చింతకూరకే. అలాగే ఇప్పుడు వేగిపోయింది కదండి, మనకి వాటర్ పోసేద్దాం. ఆయిల్ వీడి కూడా పైకి వచ్చేసింది కదండి, చూసారు కదా. ఇది మాత్రం సరిపోద్దండి. మూత పెట్టేద్దాం. అలాగే మూత పెట్టేసాను, ఎలా ఉడుకుతుంది కదండి. కిచెన్ ఏంటి ఎలా ఉంది అనుకుంటున్నారా? మేము ఇల్లు మారామని అనుకోకుండా ఇదిగోండి ఇలాగ తీస్తే మనం వంట చేసే దగ్గర అక్కడ కిచెన్ అంతా వేరే ఉండేది కాదండి, ఇక్కడ వేరే ఉంటుంది. ఇలా కిటికీ తీసుకుంటే గాలి వేస్తుంది. అలాగండి ఇది మా కిచెను. అనుకోకుండా అప్పుడే మేము ఇల్లు మారేటప్పుడే వీడియో తీసేద్దాం అనుకున్నాం, చేయలేకపోయాం సమయం లేక. ఇల్లు మారడం అంటే చాలా ఇది కాదండి, పని ఎక్కువ కదండి, అది చేయలేకపోయాం. మా గ్యాస్ బండి ఇప్పుడు ఇలా వచ్చిందండి. అక్కడ పెద్దగా ఉండేది కాదండి, ఇక్కడ చిన్నగా ఉంది. ఇది సింకు. అలాగే మీరు రైస్ కుక్కర్ ఇక్కడ ఎలా పెట్టుకున్నాను, రైస్ కూడా పెట్టాను ఇందులో. పక్కన సాంబార్ కాసాను. అందరికి అన్ని రకాలు కావాలండి మా ఇంట్లో, ఒకళ్ళు ఒక రకం ఒకళ్ళు ఒక రకం అంటారు. ఇది సాంబార్ పెట్టాను. ఇక్కడ కర్రీ అవుతుంది, ఇంకా పోపు చేయాలండి. ఇది ఉప్పు కారాలు పసుపులు ఇలా పెట్టుకున్నాం. ఆయిల్ డబ్బాలు అవేని ఏదో ఇలా సర్దేసుకున్నామండి. అడావిడిగా కొన్ని సామాన్లు పైన ఇలా ఎక్కించేసాం, చూసారు కదా. ఇలా పెట్టామండి. అలాగే మూడు గిన్నెలు ఏమి ఇలా సర్దేసుకున్నాం. కడిగిన గిన్నెలు ఇలా పెట్టుకున్నాం. ఇంకా ఇక్కడ ఏం పెట్టలేదండి, సర్దుకుంటున్నాం మెల్లి కానీ. ఇది కిచెన్ అండి ఇప్పుడు మాది. గిన్నెల స్టాండ్ ఇలా పెట్టామన్నమాట అండి. వాటర్ టిన్ ఇలా పెట్టుకున్నాం. అలాగే అండి పప్పులు ఉప్పులు డబ్బాలు అన్నమాట అండి. ఇవి పప్పులు అవి తెచ్చుకుంటాం కదండి మనం, ఇవన్నీ అలా పేర్చేసుకున్నాం. అక్కడ చాలా చిన్నగా ఉండేదండి. ఒకళ్ళు కామెంట్లో కూడా పెట్టారు మాకు, కిచెన్ ఏంటండి అలా ఉందనేసి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు నచ్చిద్ది. ఇలాగే అండి సర్దుకున్నాం, ఏదో మాకు వచ్చినట్టండి సర్దుకున్నాం. మీ అంత కాకపోయినా ఏదో సర్దామండి. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, మేము ఎలా సర్దుకున్నాం అన్నది. ఉల్లిపాయలు పెట్టావి ఇలా పెట్టాం. గిన్నెలు కడుక్కున్న గిన్నెలు ఇలా పెట్టేస్తున్నామండి. గ్రైండర్ ఇలా పెట్టుకున్నాం. మిక్సీ ఎలా పెట్టుకున్నాం. ఇదండి కిచెన్ అలమారి. మన వంటకు సామాన్లు కావాల్సింది. చూశారు కదా మా అలమార్లు. అదండి. అలాగే మన కిచెన్కి పక్కన డోర్ తీస్తే కూడా అండి మనకి గాలి బాగా వేస్తుంది. మాకు ఇలా సందు కూడా ఇచ్చాడండి, ఇలా తిరగొచ్చండి. మా పక్కన సెంటరింగ్ పని చేస్తున్నారనమాట అండి అందరూ.
మా పక్కనే ఈ సెంటరింగ్ బిల్డింగ్ పూర్తవుతుందండి. ఈవేళ ఇంకా పని వాళ్ళు ఎందుకో రాలేదు, చూశారు కదా. ఇదేంటి అలాగే అండి మా డైనింగ్ హాల్ అండి. ఇది లైట్ వేస్తానండి. మాది వాషింగ్ మిషన్ ఇది ఓవెన్ ఇంకా ఎక్కడ పెట్టాలో అర్థం కాకుండా అలాగే ఉంచాం, ప్యాకింగ్ చేసేసి. ఓవెన్ అవతి ఇంకా ఫిట్ చేయలేదు. ఫ్రిడ్జ్ అవతి ఇలా పెట్టుకున్నామండి. ఇంకా టేబుల్ ఇలా పెట్టేసుకున్నాం. అలాగే అండి గాజు సామాను అంతా ఇలా సర్దుకున్నాం. అడావిడైపోయిందండి, అలాగలా సర్దేశాం. అలాగే కిటికీలకి కూడా కట్టెలు తీసుకోవాలని కొత్త కట్టెలు వేయాలి. దీనికి వేసాం, ఇంకా ఎక్కడ వేయలేదు. ఇదిగోండి హాలు, టీవీ ఇలా పెట్టాం. టీవీ పైన చిన్న చిన్నవి అలా సర్దుకున్నాం. చూశారు కదా మా టీవీ. దివాణం అండి. అలాగే దివాణం మీద కూడా మేము పరుపు తీసుకోవాలి, ఇంకా తీసుకోలేదు. ఇవన్నీ కిటికీలు అన్నమాట అండి. ఇదంతా మాది హాల్ అన్నమాట అండి. అలాగే అండి మెయిన్ డోర్ వేస్తే అండి ఇదండి మనకి ఇలాగ ఇచ్చాడండి. బయట అంతానే మేము మారిన ఇల్లు అన్నమాట అండి. ఇది మెట్లు అండి, అలా మెట్లు ఎక్కారేసుకోవచ్చు. అది గేట్ అండి, మెయిన్ గేటు. చూస్తారు కదా. మా వారు ఎక్కువ బయట కూర్చుంటారు కదండి, చల్లగాలికి కుర్చీ ఎక్కడ వేసుకున్నారో. ఆయన కొంచెం వెళ్తే బాగోదు కదండి. మాకు ఇంట్లో అయినా బాగా కలిసి రావాలని మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఉండాలి. అప్పుడు ఇల్లు అస్సలు బాగాలేదు. అప్పటి నుంచి దేవుడిని అడుగుతుంటే ఇప్పటికి ఇచ్చాడు ఇల్లు. ఇల్లు అంటే సొంతం కాదండి, రెంట్కేండి. ఇందులో అయినా మనకు కలిసి రావాలని మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ ఉండాలండి. వాడు ఇంకా పక్క వేసుకోవాలి, ఇది వేసుకోవాలి. అదండి చూశారు కదా. ఇది బాత్రూమ్ అండి. ఇది బాత్రూమ్ ఎలాగిచ్చాడు. అదే మా బెడ్రూమ్ అండి. ఇది డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇలా పెట్టుకున్నాం. ఇవన్నీ కిటికీలు అయ్యేలా తీసుకుంటే గాలి వేస్తుందని మనకే. అక్కడ అసలు గాలి వచ్చేది కాదు. ఇదిగోండి బట్టలు అలా పెట్టేసుకున్నాం. ఇదో బెడ్రూము. ఇది కూడా మా పిల్లలు చిన్నప్పుడు చేసిందండి మా వారి బల్ల. ఇది మంచం, ఇంతే అండి. చూసారు కదా. ఇదో బాత్రూమ్ అండి. ఇలాగ ఇచ్చాడు అనమాట అండి మాకు బాత్రూము. అదండి కింద అయితే గచ్చులు బాగాలేదు, ప్లాస్టింగ్లు బాగా చేయలేదు. బాగుందండి మా ఇల్లు. నచ్చిందా మీకు? నచ్చితే కనుక ఇందులో మాకు బాగా బాగోవాలని, మా వారికి ఎంత బాగోవాలని, మీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలని, మీ విలువైన సమయం మా కోసం కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. సుత్తి అనుకోకుండా నేను చెప్పిందంతా ఆలకించినందుకు. అలాగే మన కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అంటే కొంచెం మీడియంలో పెట్టాను కదని మీకు ఇల్లు చూపించడం కోసం. ఇంకా దగ్గర పడాలి. ఇది మీడియంలో పెట్టిన వాళ్ళు ఇంకా దగ్గర పడలేదు, లేకపోతే ఎప్పుడో దగ్గర పడినా. నేను మీడియంలో పెట్టానండి ఇల్లు చూపిందామని. కొంచెం ఇలా పెడదాం. ఇప్పుడు ఇది కిచెను అంతా చూసారు కదా. ఇది సింకు. ఇదేంటి మా ఇల్లు. టీపై ఇలా పెట్టుకున్నామండి. అలాగే అండి మరి యోగడి శుభ్రంగా కొరికేసింది అనమాట అండి ఎర్రలన్నీని. అదే నాశనం చేసిందండి శుభ్రంగానే. రియోగాడు ఎవరనుకుంటున్నారా? మా చిన్న కుక్క పిల్లండి. అన్నీ ఏదుంటే అది నాశనం చేసి పెట్టేస్తుంది. అది ఇదిగోండి. ఇదేంటి ఇక్కడ పడుకొని చూడండి, నేను వంట చేసుకుంటుంటే నాకు కాపలా ఉంటుంది మరియు తల్లి. దానికి అక్కడి నుంచి అక్కడికి వచ్చాక బెంగెట్టేసుకుంది. అక్కడ ఆడుకోవడానికి ఉండేది, అక్కడ ఆడుకోవడానికి లేదనేసి ఏం తింటలేదు, తాగట్లేదు. ఏదో పోగొట్టుకున్నదల్లా కూర్చుంటుందండి మరి యోగాడికి. మరి యోగాడికి హాయ్ చెప్పండి అందరూనే. ఓకే అండి.
కర్రీ అవ్వాక మళ్ళీ చూద్దామని మాట్లాడతాను. హాయ్ చెప్పు అందరికీ, మన సబ్స్క్రైబర్లు అందరికీ ఇప్పుడు హాయ్ చెప్పినానా. మన వీడియోలు అందరూ లైక్లు లైక్ చేయట్లేదండి. చాలా మంది చూస్తూనే ఉన్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆదరాదనలు మాకు ఎప్పుడు ఉంటేనే కదండి మేము ముందుకు వెళ్తామండి. మీ చిన్న సపోర్ట్ మాకు ఎప్పుడు ఎంతో విలువైందండి. మీకు చిన్నది కింద ఉంటుంది, అది మాకు చాలా విలువైన సమయం, మాకు విలువైందేనండి. మీ సపోర్ట్ వల్లే మేము ఎక్కడికి వెళ్తాం. అలాగని మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోమండి. మీ ఛానల్ పెట్టామంటే మీ ఎంకరేజ్ ఉంటేనే మేము ముందుకు వెళ్తాం, లేకపోతే వెళ్ళలేమండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ సైకిల్ చూసారా? ఈ సైకిల్ మా బుడ్డమ్మ సైకిల్ అండి. కుక్కడపల్లిలో ఉంటుంది. మా పాప వాళ్ళ బాబుకి తీసుకున్నదే. ఇది పంపుదామండి, అలాగే అయిపోతుంది, పంపాలండి. బాగుందండి మా బుడ్డదారి సైకిల్. బండి అంటుంటాడండి. ఇదండి మా బుడ్డమ్మ సైకిల్ అన్నమాట అండి ఇది. అలాగండి వీళ్ళు చూశారు, మా బుడ్డమ్మ సైకిల్ చూశారు. అలాగే మన కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇదిగో అబ్బా అయిపోచ్చేసింది చూసారా? ఎమీ కర్రీ అండి ఇది. సూపర్ ఉంటుంది. పుల్లగా భలే ఉంటుందండి తింటుంటే ఇది. అబ్బా ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేమండి. ఈ రకంగా దగ్గర వండుకోవాలండి. కూర పలసగా వండుకుంటే బాగోదు. మన ఇల్లు చూడడం అయిపోయింది, మన బుడ్డమ్మ సైకిల్ చూడడం అయిపోయింది, మన కర్రీ రెడీ అయిపోయింది. అలా ఈ పక్కన కొంచెం నేను టీ కూడా పెట్టుకున్నానండి, తలనొప్పి వస్తుందని. అలాగే మనం కిటికీ డోర్ తీస్తే ఏంటండి జనాలందరూ కూడా మనకు కనిపిస్తారు. కిచెన్ ఇది ఆ పక్కన వెళ్ళయ్యింది. అలాగే ఇంకా పనులు కూడా వచ్చారు చూసారా? పని చేస్తున్నారు పక్క బిల్డింగ్లోని. మిమ్మల్ని ఏం బోరు కొట్టించట్లేదు కదండి నేను ఇవన్నీ చెప్పి. ఇది అక్కడ బాగున్నట్టుండి దాని కిచెన్. ఇప్పుడు ఈ పక్కన ఏ పక్కన చూసినండి జనాలు, ఇల్లు పూర్తవుతున్నాయి. అలాగే అండి మనకు కూడా హ్యాపీగా ఉంది. అలాగే అండి అన్ని రకాలుగా కలిసి రావాలని మనకి మీరు ప్రార్థించుకోండి. కూర అయితే రెడీ అయిపోయిందండి, బంద్ చేసేద్దాం. అలాగే కర్రీ రెడీ అయిపోయింది కదండి. ఈ కర్రీ మీలో ఎంతమందికి నచ్చిందమ్మా మీరు వండికి మీరు చూసి మాకు కామెంట్లో పెట్టండి. ఈ కర్రీ మీకు కనుక నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఏమైనా గంట కొట్టండి, ఎంకరేజ్ చేయండి. మీ బంధువులకి కూడా షేర్ చేయండి. మీ ఫుల్ సపోర్ట్ మాకు ఎప్పుడూ కావాలండి. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోం, మీకు రుణపడే ఉంటాం ఎప్పటికీ కూడానే. ఈ వీడియో నచ్చితే మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మా ఛానల్ని మమ్మల్ని ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి. ఆ పక్కన పని చేస్తున్నారనమాట, అందుకండి ఆ టపకటపలో సప్పుల్లోని. అదే మమ్మల్ని మాత్రం మర్చిపోకండి, ఎంకరేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో కలుద్దాం.